కేదార్నాథ్ టూర్ అంటూ మధ్యలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ కోటకు వచ్చినాము. ఇక్కడ చూస్తున్నాం మనము మాన్సింగ్ ప్యాలెస్ మెయిన్ మహల్ దగ్గర ఉన్నాం. చూస్తున్నాం ఆర్కిటెక్చర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అప్పట్లో ఎటువంటి మిషన్స్ లేకుండానే మిషన్ స్టైల్లో ఫినిషింగ్ ఇచ్చారు. మొత్తం మనం చూడొచ్చు కదా ఇక్కడ అంతా కూడా గోడకి అసలు ఏదో ఫోటో ఫ్రేమ్ పెట్టినట్టుగా ఎంత బాగా దీన్ని ఆర్కిటెక్చర్ చేశారని అంటే చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ చుట్టూ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కటి ద్వారం కాడ నుంచి విండో కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ పెయింట్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా దీన్ని కట్టారు. అప్పటి కోటలు ఎలా కట్టారు అన్నది ఇప్పటికి కూడా ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కట్టిన ఇల్లు 10-15 సంవత్సరాలకు మొత్తం అంతా కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి కొన్ని వందల ఏళ్ల క్రితం కట్టినటువంటి కోట ఇది ఇంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటికీ కూడా మన తరతరాలు కూడా చూడొచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ కోటలో ఎక్కడ చూసినా కూడా కిందికి అంటే ఇది 4 floors, పైన వచ్చేసి 2, అండర్ గ్రౌండ్లో వచ్చేసి 2 ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో వచ్చేస్తే ఎక్కడైనా సరే చాలా చీకటిగా వెంటిలేషన్ లేకుండా అంత సఫికేషన్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే కిందికి వెళ్ళేసరికి సఫికేషన్ లేదు, అలాగే లైటింగ్ కూడా బాగుంది. మనం కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక గుహలాగా ఉంది. చూద్దాం అంటే విన్న దాని ప్రకారం అయితే లోపల లైటింగ్ అది ఉంటుంది అని అన్నారు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది మనం లోపలికి వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. ఇంకా మనం చూసారా ఇదంతా కూడా ఎంత నీట్గా ఉందో. ఈ స్టెప్స్ అన్ని కూడా చాలా నైస్గా నీట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది చూడటానికి. పిల్లలకైతే అప్పటి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఇప్పటి వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనే దానికి ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడ వెంటిలేషన్ కనపడుతుంది కదా, లైట్ కూడా పెట్టారు చూడటానికి ఈజీగా ఉంటుందని. బేసిక్గా నాకు ఇలాంటి ప్లేసెస్కి రావడం అంటే చాలా భయం. ఎందుకంటే నాకు మొత్తం సఫికేషన్ ఉంటుంది. ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈరోజు మీకు వీడియో చూపించడానికి మాత్రమే ఇలా వస్తున్నాను. చూసారా ఎంత డేర్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పటి వాళ్ళు నిజంగా వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పటి వాళ్ళు ఇలా కట్టాలి అంటే చాలా కష్టం. ఇది 4 sides ఉంది. ఇటు 1 side మనం వచ్చింది, అక్కడ ఇటువైపు ఒక సైడ్ ఉంది. ఏమైంది వెళ్ళిపోతున్నాయి వెంటిలేషన్ రావట్లేదు, బాగుంది. చూసారు ఎలా గైడెన్స్ ఇస్తుందని ఎట్లెక్కుతున్నాడు మా మా ఏమైంది ఏమైంది చూసారా గైస్, మీకు గైడ్ ఇష్ట ఎట్లా అయిపోయిందో.